Welcome to all. We are the students of Sanskriti School of Engineering, Bedupalli in Puttaparthi. As the part of International Women's Day, we came here to interview AD Survey Madam. I am Vijay Shanti Bai, Assistant Director Survey and Land Records Department. ఈ మధ్య కాలంలో రీసర్వేయింగ్ గురించి చాలా వింటున్నాం మ్యామ్. అసలు రీసర్వే వల్ల ఉపయోగాలు ఏంటి మ్యామ్? రీసర్వేల ఉపయోగాలు ఏంటంటే ఇప్పుడు 100 సంవత్సరాల తర్వాత రికార్డుని తిరిగేస్తున్నాం మనము. రికార్డ్స్ కూడా పాతబడిపోయి ఉంటుంది. ఇప్పుడు మనం ఒక టెక్నాలజీతో రోవర్ అనే టెక్నాలజీ ప్రాపర్ కోఆర్డినేట్స్ తీసుకొని చేయగలుగుతున్నాం. ఈ కోఆర్డినేట్స్ ఉండడం వల్ల మనం ఎక్కడున్నా వరల్డ్ ఎక్కడున్నా కూడా మనం క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేసుకొని భూమి వివరాలన్నీ తెలుసుకోవచ్చును. సివిల్ ఇంజనీరింగ్లో సర్వే డిపార్ట్మెంట్ సైడ్ గవర్నమెంట్ జాబ్స్ ఏం ఆపర్చునిటీస్ ఉంటాయి? ఫీల్డ్ వర్క్ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళకి విలేజ్ సర్వే పోస్టు ఒకటి ఉంది. ఆఫీస్ వర్క్ చేసుకోవాలనుకుంటే జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉంటాయి. మేనేజ్ చేసుకుంటాం అనుకుంటే ఏడీ సర్వే పోస్ట్ కూడా ఉంటుంది. ఓకే మ్యామ్, రీసర్వే ఫీల్డ్ వర్క్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మ్యామ్? రీసర్వేలో ఫీమేల్స్ అంటే ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు వచ్చి నింటారు కాబట్టి వాళ్ళకి జాగ్రత్తలు అంటే ఫిజికల్గా ఫిట్నెస్ ఉండాలి. మనము ఫీల్డ్కి వెళ్ళేటప్పుడు స్నాక్స్ని వాటర్ బాటిల్స్ని క్యారీ చేయాల్సి ఉంటుంది. కొంచెం సన్ లైట్ ఎక్కువ ఉన్నప్పుడు ఆఫ్టర్నూన్ అట్లాంటి టైంలో కూడా మనం ఫీల్డ్లో ఉండాల్సింది వస్తుంది కాబట్టి సన్ స్క్రీన్ కూడా రాసుకొని వెళ్ళాలి. సర్వే డిపార్ట్మెంట్లో మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి మ్యామ్. నా ఎక్స్పీరియన్స్ వచ్చేసి 355 మెంబర్స్ విలేజ్ సర్వేయర్స్ ఉంటారు. జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్, సూపరింటెండెంట్, డిఐలు, ఐవేఎస్లు అందరూ ఉంటారు. మనకి 500 దాకా స్ట్రెంత్ ఉంది. వీళ్ళని అందరినీ మానిటర్ చేసుకోవాలంటే మనకు ప్రాపర్ ప్లానింగ్ అనేది ఉండాలి. ప్లస్ రోజు వాట్సాప్ గ్రూప్ కాల్స్లో నేను నీట్గా ప్లానింగ్ చేసుకొని మానిటర్ చేసుకుంటాను. వాళ్ళకి మానిటర్ చేస్తూ ఒక మోటివేషన్ అనేది ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటే వాళ్ళు ఇంకా ప్రాపర్గా ప్లాన్ చేసుకొని వర్క్ చేయగలుగుతారు. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మీరు ఉమెన్స్కి ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? మెయిన్గా ఉమెన్స్కి టెక్నాలజీ మీద అవగాహన తక్కువ ఉంటుంది. ఈ టెక్నాలజీ మీద అవగాహన కాన్సెప్ట్స్ కానీ ఎక్కువగా టెక్నాలజీ మీద అవగాహన పెంచుకోవాలి. ఎప్పుడు మోటివేటెడ్గా ఉండాలి ఉమెన్స్. అప్పుడే ఈ వర్క్లో మీరు వర్క్ ప్రాపర్గా చేయగలుగుతారు. హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే.